హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ఇటీవల కాలంలో వార్తల్లోకి ఎక్కారు. ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన మీద మాజీ ఎంపీ, అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. ఆ కేసులో ఆయన A1 నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్ 4వ తేదీన ఆయన విచారణకి హాజరవుతారు. ఈ కేసులో హాజరవుతారా లేదనేటువంటిది ఆయన చూడాలి. ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసు అధికారులు. అయితే ఈ సమయంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనాత్మకమయ్యాయి. ఈ విషయంలో రాజకీయపరమైనటువంటి కోణంలో మాత్రమే ఈ అంశాన్ని నేను మీతో పంచుకోదలుచుకున్నాను. రాజకీయపరమైనటువంటి అంశాలు, ఆయన రాజకీయపరంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆయన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వెళ్ళినటువంటి ఒక బహిరంగ సభలో ఆయన కాపులకి, దళితులకి ఒక సూచన చేశారు. ఈ సమాజంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం ఇద్దరూ కలిస్తే రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తుంది. కాబట్టి మన ఇద్దరం కలిసి రాజ్యాధికారం దిశగా వెళదామండి. దీంట్లో రాజ్యాధికారం వస్తే కాపులు ముఖ్యమంత్రి పదవి తీసుకోండి అని ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన. దళితులు డిప్యూటీ సీఎం తీసుకుంటారు. ఒక డిప్యూటీ సీఎం కాకపోతే 2 డిప్యూటీ సీఎంలు తీసుకుంటారు, మాకు ఇవ్వండి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనాత్మకంగా మారింది. సరే, ఇది ఎక్కడ వివాదం రాజుకున్నది అని అంటే, ఈ రాజకీయపరమైనటువంటి అంశాల్లో కన్నా కూడా వివాదం రాజుకున్నటువంటి అంశం ఎక్కడంటే, ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు, ఎలాగో ఆయన కోపం ఉంటుంది రఘురామకృష్ణరాజుకి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో పోలీసు అప్పుడు సిఐడి కస్టడీకి పిలిచి ఆయన బర్త్డే రోజున అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన అధికారుల మీద కోటింగ్ ఇచ్చి కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. ఇది ఆల్రెడీ మిలిటరీ హాస్పిటల్ నిర్ధారించింది ఆయన కస్టోడియల్ టార్చర్కి గురయ్యారు అనేటువంటి విషయాన్ని. ఆ తర్వాత అప్పుడు ఆ ప్రభుత్వం ఉంది, ఆయన మీద సునీల్ కుమార్ మీద ఈయన ఏం మాట్లాడినా, లేకపోతే ఈయన మీద సునీల్ కుమార్ మీద చర్యలు లేవు. ఈయన కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పుడు ఫిర్యాదు చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. ఆ కేసులో A1 నిందితుడిగా ఇప్పుడు సునీల్ కుమారు డిసెంబర్ 4వ తేదీన పోలీసు విచారణకు రావాలని ఆయనకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ కేసులో ఇంకా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన ఇంతకుముందే అరెస్ట్ అయ్యాడు ముంబై నటి కేసులో. ఆయనకు బెయిల్ కూడా వచ్చింది అన్ని కేసుల్లో. దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కేసులో 3వ నిందితుడిగా ఉన్నాడు. 4వ నిందితుడు అడిషనల్ ఎస్పీ సిఐడిగా పనిచేసినట్టు విజయపాల్ ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. ఆయనకు బెయిల్ కూడా వచ్చినట్టు. డాక్టర్ ప్రభావతి ఇవిడ జీజీహెచ్ సూపరింటెండెంట్గా చేశారు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేటువంటి దాని మీద ఈ కేసులో ఆవిడ 5వ నిందితురాలుగా ఆవిడ విచారణ ఎదుర్కోబోతున్నారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఈయన సునీల్ కుమారు ఈ విధమైన రాజకీయ వ్యాఖ్యలు చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు ఏం రెస్పాండ్ అయ్యారు? ఈయన ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసరు, ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్కు వ్యతిరేకంగా ఈయన రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నాడు, రాజకీయాలు మాట్లాడుతున్నాడు, కులాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నారు. ఈయన మీద చర్యలు తీసుకోండి, ఇతన్ని సర్వీస్ నుంచి తొలగించండి అనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి నేను లేఖ రాస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. బహుశా లేఖ రాస్తారో ఏదైనా కానివ్వండి, రాస్తాను అని మాత్రం బహిరంగ ప్రకటన చేశారు. సరిగ్గా కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఏంటిది అది సెకండరీ. ఇప్పుడు అసలు సునీల్ కుమారు ఈ వ్యాఖ్యలు చేయటం వెనక ఏంటి? దీని వెనక ఉన్నటువంటి రాజకీయ ఎజెండా ఏంటి?
ఇది మన వీడియోలో చాలా కీలకమైనటువంటి అంశం. సునీల్ కుమార్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? కాపులకు ముఖ్యమంత్రి పదవి మీరు తీసుకోండి, మనం కలిస్తే మీరు మనకు అధికారం వస్తుంది, ముఖ్యమంత్రే కావచ్చు మీరు అని ఒకవైపున కాపుల్ని ఆ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి వ్యూహంతో కాపులకి ఒక ఆఫర్, మీకు మనం కలిస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుంది, మీరు రాజ్యాధికారం కావాలి కదా, మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోండి అని కాపులకు ఒక ఆఫర్. అదేది మొత్తము అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ, కొన్ని దళిత సంఘాలు, కాపులు అందరు కలిసి ఉన్నటువంటి సభ. మరి దీని ద్వారాగా ఆయన వ్యూహం ఏంటి? ఏదో దళితులకి డిప్యూటీ సీఎంలు వస్తాయి అందుకోసమని మాట్లాడారా? రాజకీయ వ్యూహం ఏంటి? ఖచ్చితంగా రాజకీయ ఎజెండా ఉంది అని మనం అనుకోవాలి. ఎందుకోసం అంటే దీన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ఎవరైనా సరే మీ అభిప్రాయాలు మీ కామెంట్లో కూడా చెప్పవచ్చు, తప్పేం లేదు. నేను ఎందుకు ఆయనకు ఒక రాజకీయ ఎజెండా ఉంది అని భావిస్తున్నాను అని అంటే ఆ రాజకీయ ఎజెండా ఏందో చెప్తాను, ఎందుకు ఉందని రాజకీయ ఎజెండా ఉండి ఉండొచ్చు ఈ మాటల వెనక అనేది భావిస్తున్నాను అనేది కూడా దానికి వివరణ చెప్తాను. ఏంటి రాజకీయ ఎజెండా? ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశము, జనసేన, బీజేపీ. అంటే తెలుగుదేశము సామాజిక కోణాల్లో మనం నేను ఆలోచిస్తే కమ్మ సామాజిక వర్గ నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ. వీళ్ళిద్దరూ ఫేవికల్ బంధంలాగా అతుక్కుపోయి ఉన్నారు. ఇంకా 15 ఏళ్ల పాటు మేము ఇంతే కలిసి ఉంటాం, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను మద్దతు ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ పదే చెప్తూ వస్తున్నారు. మరి ఈ ముగ్గురు కలిస్తే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయి. మరి ఏమైంది? ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది. మరి నెక్స్ట్ కూడా వాళ్ళు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. బీజేపీ కూడా నారా లోకేష్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశంతో పూర్తిగా కలిసిపోయి, మిగతా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సహకారం తీసుకోవాలని, తమిళనాడులో తెలుగుదేశం పార్టీ సహకారం తీసుకోవాలని, అదేవిధంగా కర్ణాటకలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండకపోవచ్చు, తమిళనాడులో, కర్ణాటకలో అక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించిన వీళ్ళ సహకారం తీసుకొని అక్కడ బీజేపీ కొంత మళ్ళీ కర్ణాటకలో అధికారంలోకి రావచ్చు అని, తెలంగాణలో అధికారంలో రావడానికి ప్రయత్నం, ఇలాంటివన్నీ ఉన్నాయి బయట రాష్ట్రాలకు సంబంధించి. అందుకని బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఇంకా కలిసే ప్రయాణం చేయాలి అనేటువంటి దాని మీద ముందుకు వెళ్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఉంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావటం కల్లా అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత వచ్చినట్టుగా కనపడుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నుంచి దూరంగా రావట్లేదు. విడగొట్టేటువంటి ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో కొంత జరిగినాయి. బాలకృష్ణ వ్యాఖ్యల మీద, చిరంజీవి మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మీకు ఇది లేదా, మీకు రోషం లేదా, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్కి, ఇలాగన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఏమైనా సరే తెలుగుదేశం, జనసేన బంధం అయితే విడిపోయేటట్టు కనపట్ల. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి అని అంటే కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలి. ఎందుకు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటారు, నో డౌట్, దాని గురించి ఇదేం లేదు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటాడు, మేము మద్దతు ఇస్తామని చెప్తాడు. మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, కాపులు ముఖ్యమంత్రి కండయ్యా మీరని సునీల్ కుమార్ చెప్పటం వెనక కాపులు మీరు పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా రండి అని ఒక పక్కా ప్రణాళికతో ఈ విధమైనటువంటి ఒక వ్యూహాత్మకంగా సునీల్ కుమార్ ఈ వ్యాఖ్యల్ని బయటికి వదిలారు అనేటువంటి. మరి దీనివల్ల ఎవరికి లాభం? సునీల్ కుమార్ ఒకళ్ళు ఏమన్నా పార్టీ పెడతారా? ఒకవేళ పార్టీ పెడితే దళితులు లేదా కాపులు అందరూ ఒకేసారి ఇలా మాటలతో కలిసేస్తారా? అధికారంలోకి వస్తారా? ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేట్టు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడిప్పుడుగా సాధ్యం కాదు. మరి ఎవరికి లాభం? కాపులు పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా వస్తే, కూటమి బలహీన పడితే అది ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం. అందుకని కూటమిని బలహీనపరిచేటువంటి దాంట్లో భాగంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా లాభం కలిగించడంలో భాగంగా సునీల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటువంటిది ఒక బలమైనటువంటి వాదన నడుస్తుంది బయట. ఎందుకు సునీల్ కుమార్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన వైసీపీలో చేరాడా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెండాకి ఆయన ఎందుకు పనిచేస్తాడు అని ఎవరికైనా అనుమానం రావచ్చు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్న
వివిధ రకాల బాధ్యతల్లో ఉన్న ఆయన వ్యవహార శైలి కానివ్వండి, ఆయన చేసినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి వ్యవహారాలు కానివ్వండి, అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన అంటగాగినటువంటి వ్యవహారాలు మాత్రమే అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ రోజున ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయడం వెనక ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సునీల్ కుమార్ కస్టోడియల్ టార్చర్ చేశాడు రఘురామకృష్ణరాజుని అనేటువంటిది అందరికీ తెలిసిన రహస్యమే కదా. ఎందుకు అని అంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నది రోజు ఢిల్లీలో చాకిరేవి పెట్టి ఉతికి ఆరేశాడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి. దీంతో తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కదా అని సునీల్ కుమార్ని ప్రయోగించి సిఐడి ద్వారాగా ఆయన బర్త్డే రోజు, రఘురామకృష్ణరాజు బర్త్డే రోజు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొట్టించింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఈ కేసులో ఆయన నిందితుడు కూడా నేరారోపణలు ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి చెబితే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆ విధంగా అరికాళ్ళ మీద ఎంపీని కొట్టేటువంటి పరిస్థితి చేస్తారా? ఎవరైనా చేస్తారా? వేరే వాళ్ళు అయితే సాధ్యమయ్యే పనేనా? మరి సునీల్ కుమార్ ఎందుకు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డితో ఆయన కలిసి ప్రయాణం చేయాలని, ఆయన రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాలని ఇలాంటి ఆలోచనలు ఏవో ఆయనకి ఉండి ఉండొచ్చు. రాజకీయపరమైనటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగాగేటువంటి విషయాలు ఉండబట్టి ఆ రోజున అలా వ్యవహరించారు. ఇప్పుడు ఎలాగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని విదేశాలకు వెళ్ళినటువంటి విషయాల మీద ఆయన సమాచారం ఇవ్వలేదని, ఇలాంటి అంశాల మీద ఆయన సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు, సస్పెన్షన్లో ఉన్నారు ప్రజెంట్. దీంతో ఇక ఎలాగో సస్పెన్షన్లో ఉన్నాం, ఒకవేళ రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేసినట్టుగా ఢిల్లీ వాళ్ళు ఏమైనా ఉంటే, కేంద్ర హోంశాఖ ఏమైనా ఉంటే, ఆయన ఆల్ ఇండియా సర్వీస్ నుంచి ఆయన ఏమైనా డిస్మిస్ చేస్తే ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో బరితెగింపుగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా అనుకోవచ్చు. ఎలాగో జనంలోకి వెళ్తారు. రఘురామకృష్ణరాజు నా మీద కక్ష కట్టాడు, చంద్రబాబు నాయుడు కక్ష కట్టాడు, పవన్ కళ్యాణ్ కక్ష కట్టాడు, అందుకని నన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించారని దళిత సామాజిక వర్గాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పవచ్చు. ఈ కాపులకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా కాపు దళిత సామాజిక వర్గాలు అనేటువంటి అంశాల మీద ఏవైనా సరే కొన్ని మీటింగులు పెట్టి ఆ విధంగా పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు చేసి 29 ఎన్నికల సమయంలో బహుశా ఏదో ఎంపీఓ ఎమ్మెల్యే టికెట్ తీసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. అది భవిష్యత్తు ఏంటి అనేది తెలియదు, ఆయన చెప్పాలి. ఆయన ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటారు, భవిష్యత్తు ఏం చేస్తారు, ఆయన చెప్తే తప్ప తెలియదు. భవిష్యత్తులో జరిగే పరిణామాలని మనం గమనించాల్సి ఉంటుంది. ఈ సునీల్ కుమార్ వ్యాఖ్యల వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిడెన్ ఎజెండా ఉంది అనేటువంటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది.